అదే ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్, ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడూ ఉంటాయి. విశాఖ ఉక్కు, ఆంధ్రుల హక్కు, ఎంతో మంది తెలుగు వారు పోరాట ప్రతిఫలమే ఈరోజు విశాఖ ఉక్కు. గతంలో జగన్మోహన్ రెడ్డి తన కేసులు మాఫీ కోసం విశాఖని ఉక్కుని అమ్మేయాలి, ప్రైవేట్ పరం చేసేయాలి అనే ఒక నినాదంతో వెళ్ళాడే కానీ ఏ రోజు కూడాను విశాఖ ఉక్కు, ఆంధ్రుల హక్కు ఇది ప్రైవేట్ పరం చేయకూడదని ఒకరోజు కూడా ఆయన పోరాటం అనేది చేయలేదు. పూర్తిగా మనం అందరూ చూసాం, మీ అందరికీ తెలుసు, మిత్రులందరికీ తెలుసు, కొత్తగా చెప్పాల్సింది ఏం లేదు. ఆయన కేసులు మాఫీ తప్ప ఆంధ్రప్రదేశ్ అభివృద్ధి అనే పదాన్ని కూడా ఆయన నోచుకోలేదు. 1994లో ఆ రోజు కూడా కాంగ్రెస్ ప్రభుత్వం విశాఖ ఉక్కుని ప్రైవేట్ పరం చేద్దామంటే ఆ రోజు చంద్రబాబు నాయుడు గారు ఎదిరించి శ్రీ కృష్ణదేశులు ఎర్రమనాయుడు గారి ఆధ్వర్యంలో పోరాటం చేసి ఆ రోజు కూడా ప్రైవేట్ పరం చేయకుండా ఆ రోజు కూడా ఆపడం జరిగింది. మరి 1998లో విశాఖ ఉక్కు మళ్ళీ ఆర్థిక సంక్షోభంలో పడిపోతే ఆ రోజు వాజ్పేయి ప్రభుత్వం ఉంటే ఆ రోజు శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు వెళ్ళి ఆయనకి రిక్వెస్ట్ చేసి 1650 కోట్లు మళ్ళీ తెచ్చి మళ్ళీ విశాఖ ఉక్కుని పునరుజ్జీవం పోసిన మహానుభావుడు చంద్రబాబు నాయుడు గారు. ఆ తర్వాత 2002లో ఆ విశాఖ ఉక్కు ఆర్థిక లాభాలతో ఉందని కేంద్ర ప్రభుత్వం ప్రకటించింది. తర్వాత వచ్చిన ప్రభుత్వం మనందరికీ తెలుసు, జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం వచ్చిన తర్వాత పూర్తిగా విశాఖ ఉక్కు అనేది అప్పుల ఊబుల్లో పూర్తిగా కూలిపోయి ఏ విధమైన చేయగలుగుతుంది, తుదకు చివరకు అది ప్రైవేట్ పరం చేయడమని నిర్ణయించుకొని చేయడమనేది. ఈయనకున్న కేసులు మాఫీ వల్ల అక్కడికి వెళ్ళి ఏమీ అడగలేక ప్రజలు ఇక్కడ గొగ్గోలు పెడుతున్నా పట్టించుకోలేక తన స్వార్థం కోసమే విశాఖ ఉక్కుని ప్రైవేట్ పరం చేయాలని చూశారు. మొన్నను కేంద్ర మంత్రి వారి కుమారస్వామి గారు, ఉక్కు పరిశ్రమల కేంద్ర మంత్రి కుమారస్వామి గారు మన విశాఖ ఉక్కు పర్యటన చేయడానికి వస్తే ఆర్థిక సంక్షోభంలో ఉందని చెప్పి మన రాష్ట్ర అధ్యక్షులు పల్లా శ్రీనివాసరావు గారు, ఎంపీ గారు భర్త గారు రిక్వెస్ట్ మేరకు 1650 కోట్లు అనేది మొన్ననివ్వడం జరిగింది. 2 విడతలుగా జిఎస్టీ కట్టడానికి 500 కోట్లు, 1150 కోట్లేమో దాని ఆర్థిక లావాదేవీలు మళ్ళీ చేయడానికి మొన్న చేయడం. ఈ మధ్యన చంద్రబాబు నాయుడు గారు విశాఖకి డెవలప్మెంట్ అంటే మన ఉక్కు మళ్ళా పునర్జీవం పోయాలని అనుకుంటే సుమారుగా 18,000 కోట్లు కావాలనుకుంటే చంద్రబాబు నాయుడు గారు ఢిల్లీ వెళ్ళి మళ్ళీ అక్కడ ప్రధానమంత్రి గారు మోదీ గారితో కలిసి ఎన్డీఏ ప్రభుత్వాన్ని రిక్వెస్ట్ చేసి ఈరోజు 11,440 కోట్లు మళ్ళీ విశాఖ ఉక్కుకు తేవడం అనేది జరిగింది. ఆ రోజు కూడా 94లో కానీ 98లో కానీ ఆర్థిక సంక్షోభంలో వెళ్తే ఆ రోజు కూడా విశాఖ ఉక్కును కాపాడింది చంద్రబాబు నాయుడు గారు. ప్రజలందరూ గమనించాలి. ఇప్పుడు కూడాను ఈ రోజు కూడా ఆర్థిక సంక్షోభంలో ఉంటే ఎన్డీఏ ప్రభుత్వంతో పోరాడి ఈ రోజు కూడా 11,440 కోట్లు అనేది ఈ రోజు చంద్రబాబు నాయుడు గారు తెచ్చి మళ్ళీ విశాఖ ఉక్కుని పునర్జీవం పోసిన మా వారు చంద్రబాబు నాయుడు గారిని మీ అందరూ తెలియజేస్తున్నారు. జగన్మోహన్ రెడ్డి గతంలో వ్యవస్థను నిర్వీర్యం చేసి విశాఖను ఉక్కు అమ్మేసి తన అక్కడ ఉన్న ఆస్తుల్ని తన గుత్తాదారు కట్టబెట్టాలని ప్రయత్నం చేస్తే ఈ రోజు ఆంధ్రులు పోరాటంతో సంపాదించుకున్న ఆంధ్రుల ఆత్మగౌరవం గల విశాఖ ఉక్కును కాపాడింది మాత్రం చంద్రబాబు నాయుడు గారిని మీ అందరూ తెలియజేసుకుంటూ లేనిపోని సోషల్ మీడియా మాధ్యమంలో పెడుతూ ఎవరిక్కడ ఒక్కసారి ప్రజలు కూడా గమనిస్తున్నారు. మీ కళ్ళబుల్లి సోషల్ మీడియాలు కానీ మీ కళ్ళబుల్లి ఇది కానీ మీ ఇక్కడ ప్రజలు నమ్మే స్థితిలో లేరు. ఏం చేసావు 5 సంవత్సరాల్లో? ఏం చేసావు? 22 మంది ఎమ్మెల్యేలు వస్తే, కేంద్ర ఎంపీలు వస్తే కేంద్ర రాష్ట్ర మెడలో వచ్చి ప్రత్యేక హోదా తెస్తారని చెప్పి ఆ రోజు ప్రగల్భ కలిపి ఆంధ్రులందరినీ మోసం చేసి తుదకు నీ కేసులు మాఫీ కోసం నువ్వు పోరాడితే ఈ రోజు చంద్రబాబు నాయుడు గారు ఆంధ్రుల ఉక్కు ఆత్మగౌరవం కోసం ఆయన ఢిల్లీ వెళ్ళి ఈ రోజు తాలూకా ఆంధ్రుల ఉక్కు, ఆంధ్రుల ఆత్మగౌరవం అని చెప్పి ఈ రోజు మన తాలూకా ఉక్కు పరిశ్రమను కాపాడిన మహానుభావుడు చంద్రబాబు నాయుడు గారు. ప్రజలందరూ గమనిస్తున్నారు. అందుకోసమే ఈ రోజు అందరూ హ్యాపీగా ఉన్నారు. ఆంధ్రప్రదేశ్ ప్రజలందరూ కూడా విశాఖ ఉక్కు ఈ రోజు ప్రైవేట్ పరం అవడం లేదు. ఈ రోజు మన సొంతం అవుతుంది.
ఈ రోజు అంతా అభివృద్ధి పదంలో రన్ అవుతుందని తెలియజేసుకుంటూ మరొకసారి ఖబర్దార్ జగన్మోహన్ రెడ్డి మళ్ళీ తప్పుడు మాధ్యమాలతో సోషల్ మీడియాలో పెట్టకుండా వాస్తవాల పరిగణన తీసుకొని వాస్తవాలు సోషల్ మీడియా కూడా ఒక విషయం, మన మానవ పురోగతికి సోషల్ మీడియా ఉపయోగించాలి కానీ ఒక రాంగ్ ట్రాక్ కోసం సోషల్ మీడియా ఉపయోగించకూడదు. కాబట్టి దీన్ని తీవ్రంగా ఖండిస్తున్నామని తెలియజేసుకుంటూ మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి, లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.